నమస్తే అండి. నేను డాక్టర్ జాగృతిరావు. మీలో కొంతమంది మీకు తెలియకుండానే మీ బాడీలో ఉన్న ఎండోక్రైన్ హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ లీడింగ్ టు హార్మోనల్ ఇంబాలెన్స్. అది ఎలా అంటే మీకు అంటే చాలా మందికి పర్ఫ్యూమ్స్, స్ప్రేస్, రూమ్ ఫ్రెషనర్స్, సెంటెడ్ క్యాండిల్స్ యూజ్ చేసే అలవాటు చాలా ఉంటది. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్. ఎందుకు అంటే దాన్ని కెమికల్స్‌తో రెడీ చేస్తారు. దాంట్లో పారాబెన్స్ ఉంటాయి, ఫైటేట్స్ ఉంటాయి, ఇంకా సింథటిక్ మస్క్ తోటి రెడీ చేస్తారు. ఇంకా చాలా ఇతర కెమికల్స్. సో దానివల్ల ఏంటి అంటే మనకి హార్మోన్స్ కరెక్ట్‌గా రెగ్యులేట్ అవ్వాలి అని అంటే ఉమెన్‌లో, మేల్‌లో హార్మోన్స్ వల్లే మన ఫర్టిలిటీ పొటెన్షియల్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ రావటానికి కానీ హెల్ప్ అవుతుంది. కాకపోతే దీనివల్ల ఏంటి అంటే ఈ సో కాల్డ్ పర్ఫ్యూమ్స్, ఫ్రాగ్రెన్స్ కోసం మనం వాడతాము. అది మన ఎండోక్రైన్ హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ చేసేస్తుంది. ఉమెన్లో చూసుకుంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి రావచ్చు, ఫాలికల్ పెరగటం కష్టం అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఓవులేషన్ ఇంపేర్మెంట్ కూడా అవ్వచ్చు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అలానే మెన్లో చూసుకుంటే ఏంటంటే బేసిక్గా వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ మీదే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే టెస్టెస్టిరాన్ హార్మోన్ వల్లే వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ హార్మోనే డిస్టర్బ్ అయితే డెఫినెట్లీ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంపేర్ అవుతుంది, క్వాలిటీ అండ్ స్పర్మ్ కౌంట్ కూడా అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. సో ఇవి అవాయిడ్ చేసి మనం ఏ ఫ్రాగ్రెన్స్ వాడచ్చు అంటే లైక్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ ప్లాంట్ బేస్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే రోస్మెరీ కానీ, లావెండర్, టీ3, పెప్పర్మెంట్ ఇట్లాంటివి. లేదు అంటే ఫ్రూట్ ఫ్రాగ్రెన్సెస్ కూడా మనం యూస్ చేయొచ్చు. ఇట్స్ బెటర్ టు గో ఫర్ ప్లాంట్ బేస్డ్ ఆర్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో వీటి వల్ల ఏంటి అంటే మన హార్మోన్స్ అయితే అసలు డిస్టర్బ్ అవ్వవు. అండ్ ఆ స్మెల్ వల్ల యూ విల్ ఫీల్ లైక్ స్ట్రెస్ రిలీఫ్ కానీ లేకపోతే ఏమన్నా ఫెటిక్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా